గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకి కరెంట్ పాలిటీలో భాగంగా భారత ప్రభుత్వం జూన్ 25ని ప్రతి సంవత్సరం రాజ్యాంగ హంతక దినోత్సవం సంవిధాన్ హత్య దివస్ అని జరుపుకోవాలని నిర్ణయించింది. ఎప్పుడండి? జూన్ 25. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జూన్ 25ని రాజ్యాంగ హంతక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఎందుకు జూన్ 25 రాజ్యాంగ హంతక దినోత్సవం జరుపుకోవాలనుకుంది? మనకి 1975 జూన్ 25 ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మనకి ఇందిరాగాంధీ గారు అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు కదా. దాని సందర్భంగా మనకి రాజ్యాంగాన్ని అలా హత్య చేశారు. ఆ రోజు జాతీయ అత్యవసర పరిస్థితి విధించి అందుకు ఆ రోజుని రాజ్యాంగ హంతక దినోత్సవం జరుపుకోవాలని మన భారత ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పుడు ఈ కాంటెస్ట్ లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఉందండి. ఇక్కడ ఈ కాంటెస్ట్ లో ఇక్కడ ఏముంది? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. సో మనం పాలిటీలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కోసం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి ఇది కరెంట్ ఇష్యూ, దీని రిలేటెడ్గా మనం చూసుకుంటున్నాం కాబట్టి పాలిటీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చూసుకోవాలి. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చూసుకునేటప్పుడు మనం ఫస్ట్గా దీని గురించి ముందు చూసుకునేటప్పుడు మనం ఏదైనా చూసుకోవాలని చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ది అంటే మనకి రాజ్యాంగంలో ఏముంది? మనకి 18వ భాగంలో 324 నుంచి ఆర్టికల్ 352 నుంచి 354 వరకు మనకి జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఉంది. ఇది ఫస్ట్ది రాజ్యాంగ పరంగా ఏముంది. తర్వాత పార్లమెంట్కి అప్రూవల్ ఫర్ నేషనల్ ఎమర్జెన్సీ. పార్లమెంటు అప్రూవల్ ఏ విధంగా చేస్తుంది? మనకి పార్లమెంట్ అప్రూవ్ ఏ విధంగా చేస్తుంది? బోత్ హౌసెస్ కూడా మన పార్లమెంట్ బోత్ హౌసెస్ ఏవైతే ఉంటాయో ఈ బోత్ హౌసెస్ కూడా ఇష్యూ చేసిన నుంచి నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే డేట్ ఇష్యూ చేస్తారో ఇష్యూ చేసిన నుంచి 1 month లోపు అప్రూవ్ చేయాలి. 1 month లోపు అప్రూవ్ చేయాలి. ఈ 1 month లోపు అప్రూవ్ చేయాలనేది మనకు ముందు లేదండి. ఇది 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1978 ద్వారా చేర్చారండి 1 month అనేది. అంతకుముందు 2 months ఉండేది అప్రూవల్కి. ఈ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978 ద్వారా దీన్ని 1 month తగ్గించారనమాట. ఓకేనా? పార్లమెంట్ బోత్ హౌస్. తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏంటి? డ్యూరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. డ్యూరేషన్ ఎంత టైం? డ్యూరేషన్ చూసుకుంటే 6 months. ఈ 6 months కూడా ముందు లేదండి. తర్వాత మనకి 44th అమెండ్మెంట్ ద్వారా ఇది కూడా మనం చేర్చారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978 ద్వారా చేర్చారనమాట. 6 months డ్యూరేషన్ ఉంటుంది. సరే, బాగానే ఉంది. ఒకవేళ ఇక్కడ లోక్సభ ఏమైనా డిజాల్వ్ అయిపోతే ఏంటి పరిస్థితి? రాజ్యసభ అనేది బోత్ హౌసెస్ డిజాల్వ్ అయిపోతే ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ కొత్తగా ఎప్పుడైతే ఏర్పాటు అవుతాయో ఏర్పాటు అయిన నుంచి 1 month లోపు అప్రూవ్ చేయాలి. సేమ్ ఇది కండిషన్ కూడా సేమ్ అనమాట. ఇది 6 months కదా. అయితే డ్యూరేషన్ ఆఫ్ 6 months ఉంటుంది. ఎన్నిసార్లు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అని విధించుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎన్నిసార్లు పొడిగించుకోవచ్చు. కానీ ప్రతి 6 months ఒకసారి ఈ మనకి పార్లమెంట్ ఆమోదం అనేది తప్పనిసరి. ఇక్కడ స్పెషల్ మెజారిటీ అనేది ఉండాలండి. మళ్ళీ ఈ స్పెషల్ మెజారిటీ కూడా ముందు లేదండి. ఇది కూడా 44th అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. అంతకుముందు జనరల్ మెజారిటీ ఉండేది, నార్మల్ మెజారిటీ. ఈ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 78 ద్వారా ఈ స్పెషల్ మెజారిటీని చేర్చారు. ఇది ఫస్ట్ 3 ఏంటి ఆర్టికల్ అదే ప్రొవిజన్స్ ఏమున్నాయి రాజ్యాంగంలో, దాని యొక్క అప్రూవల్ ఎలాగా, తర్వాత దాని డ్యూరేషన్ ఎంత, నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఈ నేషనల్ ఎమర్జెన్సీ యొక్క ఎన్ఏ అంటే నేషనల్ ఎమర్జెన్సీ అండి. ఈ ఎన్ఏ యొక్క ఎఫెక్ట్ సెంట్రల్, స్టేట్,
రిలేషన్స్. సిఎస్ఆర్ అంటే మరేం కాదండి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. కొద్దిసార్లు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ మీద ఎలా ఉంటుంది, లెజిస్లేటివ్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది. ఓకేనండి. ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మధ్య ఎగ్జిక్యూటివ్గా ఎలా ఉంటుంది, లెజిస్లేటివ్గా ఎలా ఉంటుంది, ఫైనాన్స్లో ఎలా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు సెంట్రల్ అనేది ఏదైనా ఒక పాలసీ చెప్పి హౌ మెనీ టైమ్స్ విధించామండి, 3 times. అది ఎప్పుడెప్పుడు అండి, 1962 ఇండియాకి చైనాకి వార్ మధ్య ఒకసారి వార్ వచ్చినప్పుడు ఒకసారి విధించామండి. తర్వాత 1971లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చినప్పుడు ఒకసారి విధించామండి. థర్డ్ వన్ వచ్చేసరికి 1975 ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఈ రీజన్ మీద మనకి ఇందిరాగాంధీ గారు, అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు విధించారండి. ఇది ఓవరాల్గా జాతీయ అత్యవసర పరిస్థితి గురించి. ఇది ఎందుకు మన కాంటెస్ట్లో ఉందంటే, సంవిధాన్ హత్యా దివాస్ అని మన భారత ప్రభుత్వం నిర్ణయించిందని, దానిలో భాగంగానే మనం ఇది ఈరోజు నేర్చుకుంటాను. ఓకేనా? సో అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రతి ఎగ్జామినేషన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్, పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్, అట్ ద సేమ్ టైం మన కరెంట్ రిలేటెడ్గా ఉంది కాబట్టి సో వచ్చే ఛాన్స్ ఉంది. అందరూ కూడా చూసుకోండి ఒకసారి. దీని గురించి మనం బ్రీఫ్ ఇచ్చాము, ఇంకా డెప్త్గా ఏమైనా ఉంటే మీరు ఒకసారి చదువుకోండి.